బ్రదర్ ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఈ మీటింగ్కి వచ్చారు. అన్న చాలా సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం లేదన్నా, ప్రేయర్ చేయండి అన్న అంటే ప్రేయర్ చేసినాం. ప్రేయర్ చేయించుకొని మనం రన్ చేస్తున్న అనాథ శరణాలయానికి స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసి వీళ్ళు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని దేవుడు ఈ దీన పరిచర్యకు స్పాన్సర్ చేయడం ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు. ఏం జరిగిందో ఒక్కసారి విందాం. అందరికీ వందనాలండి, అన్నకి వందనాలు. మరి లాస్ట్ మంత్ ఆల్రెడీ మేము సాక్ష్యం పంచుకున్నాము. మరి దేవుడు మా జీవితంలో చేసిన మిరాకిల్ అది ఏంటంటే, ఇక్కడ ఎస్పీజీ గ్రౌండ్లో ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడే మరి అన్నతో ఉండే రాజ్ బ్రదర్ నాకు క్లోజ్. తను ఒకరోజు నాకు సజెస్ట్ చేశాడనమాట, విజయ్ చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా పిల్లల గురించి, ఒకసారి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకో అని చెప్పాడు. సో నేను ఫస్ట్ వీకే మా ఫ్యామిలీ అంతా, నేను నా వైఫ్ అలాగే మా సిస్టర్ అందరూ వచ్చాము. వచ్చి ఫస్ట్ మంత్ అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం. అన్న ఫ్రూట్ ఇచ్చాడు, కానీ ఏం చెప్పలేదు, ధైర్యంగా ఉండండి బ్రదర్ అని చెప్పాడు. సరే ఇంటికి వెళ్ళాము, అన్న ఏం చెప్పలేదు ఏంటి అనుకున్నాము. సరే సెకండ్ మంత్ కూడా అలాగే వచ్చాము ఇక్కడికి సేమ్. వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు అన్న నా భార్యకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, అమ్మ దేవుడు నీ ఒళ్ళో నాకు బిడ్డను చూపిస్తున్నాడు అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. మరి అదే మంత్లో తను కన్సీవ్ అయింది. ప్రభు కృపను. మరి ఇప్పుడు తన 5th మంత్ అండి. మరి తన గురించి, ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఇదంతా మరి దేవుని కృప, అలాగే అన్న చేసిన ప్రార్థన అని మేము నమ్ముతున్నాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఈ బీద పరిచర్యకి, దీన పరిచర్యకి ఏం చేశారు మీరు? అన్న పరిచర్య అన్న ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు మరి మా వంతుగా మేము కూడా ఏదైనా ఒక సహాయం చేయాలి అని చెప్పి ఒకసారి స్పాన్సర్ చేయడానికి మేము ముందుకు వచ్చామండి. వచ్చినప్పుడు మరి దేవుడు మా జీవితాల్లో అద్భుతం చేశాడు. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆల్మోస్ట్ మాకు 2020 వల్ల వివాహం అయిందండి. ఆల్మోస్ట్ 4 years అయింది ఇప్పటికి మ్యారేజ్ అయ్యి మాకు. ఆమేన్. 4 years తర్వాత అద్భుతమైన గర్భాన్ని దేవుడు తెరిచాడు. చెల్లెమ్మ నీకు హ్యాపీగా ఉందా? ఎంత హ్యాపీగా ఉంది అమ్మా? చాలా హ్యాపీగా ఉంది. ఈ చెల్లి కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్న మీరు కూడా ఇలా నిలబడి సాక్ష్యం చెప్పబోతున్నారు. తండ్రి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప కలుగునుగాక. బ్లెస్ అండ్ మంచి ఆరోగ్యాన్ని దయచండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కృప కలుగునుగాక. కూర్చోండి. హల్లెలూయా. కృప కలుగునుగాక.